ఫ్రెండ్స్ ఈరోజు మనం లైన్ కొండకి ట్రావెలింగ్ చేస్తున్నాము. ఆ కనపొచ్చేదే ఫ్రెండ్స్ లైన్ కొండ. దానికి ఇప్పుడు మనం పోతున్నాం. చూద్దాం ఎలా ఉంటుందో. ఇది వచ్చేసి ఎల్లకాయల పండు చెట్టు. ఇది వచ్చేసి మనకు వినాయక చవితి తెలుసా సార్, గుర్తుకొచ్చేది ఫస్ట్ ఇదే పెట్టేది, ఎల్లకాయలు. ఓ ఎండకు కాని రావట్లేదు, తిండికి వచ్చినాక పెడతా వీడియో. ఎల్లకాయల పండు ఫ్రెండ్స్, అంటే చిన్న ఉంది, చిన్న సైజు ఒట్టకాయ తెరుంది. చూద్దాం పలగొట్టి ఏమన్నా టెక్స్ట్ వస్తుందో. పలగొట్టు. అదే ఫ్రెండ్స్, దీనిలో వచ్చేసి మనం చక్కెర వేసుకొని తింటే దీంట్లో ఉంటుంది సామి. ఇది వచ్చేసి మనం కాయలు వచ్చేసి బియ్యంలో ఫ్రెండ్స్, బియ్యంలో పెట్టుకుంటారు మాగనికే. ఓర్ని ఇచ్చిడి వేసేసాడు. ఇక్కడ వచ్చేసి మనం ఈరోజు ఇక్కడ లైన్ కొండ అని ఉంటుంది ఫ్రెండ్స్. చిన్న కొండనే, మరి అంత పెద్ద కొండ అనుకోద్దండి మీరు. ఇక్కడ ఈ కొండ కింద వచ్చేసి పొలాలు పండిస్తారు. ఇది వచ్చేసి రోజ్ పంట ఫ్రెండ్స్. అంటే ఇక్కడ నీళ్ళు ఉండవు ఫ్రెండ్స్, బోర్ వేసుకొని ఒక 5 లక్షలు పెట్టుబడి పెట్టుకొని ఇట్లా చేస్తుంటారు. చాలా రైతులకు లాసే, బట్ ఏం చేస్తాం, బతకాలి కదా. పూలు కానీ రాకున్నాయా, జూమ్ చేస్తా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి సమ్మర్ సీజన్ వచ్చిందనుకో మామిడికాయలని ఇక్కడ ఒక 100 ఎకరాలు మామిడి తోటలు ఉంటాయి ఫ్రెండ్స్. మీరు సమ్మర్ సీజన్ వచ్చిందనుకో రుద్రవరం, విరాయపల్లి, రేపల్లె సెర్చ్ చేయండి ఫ్రెండ్స్ గూగుల్లో, తోటలు కానీ వస్తాయి. మీకు కావాలంటే ఇక్కడికి వచ్చేసి కొనుక్కోండి ఫ్రెండ్స్, ఓకేనా. లేకపోతే నన్ను ఈరోజు వచ్చేసి సనీ క్లౌడీగా ఉంది. మామూలుగా అయితే ఎండ పెడుతుంది. మాకెళ్ళి 1 మంత్ నుంచి అసలు వర్షమే పడలేదు. కరెక్ట్ సీజన్ ఫ్రెండ్స్. ఇప్పుడు కందులు తెలుసా ఫ్రెండ్స్, ఏమంటారు ఇంగ్లీష్లో? రెడ్ గ్రామ్స్ అవి వేస్తారు ఫ్రెండ్స్ మాకెళ్ళి అయితే మ్యాక్సిమం. ఎందుకంటే మిగతావి వేసుకుంటే పెట్టుబడులు లాస్లు వస్తాయని చెప్పి ఇదైతే కొంచెం గిట్టుబాటు అవుతుంది రైతులకి, అట్లా. మరి ఇది వచ్చేసి రూట్ ఫ్రెండ్స్. ఇక్కడ మా చెట్లో రూట్ ఇదల్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు టూరిస్ట్ ప్లేస్ కూడా ఇది బాగుంటుంది, అనుగుణంగా ఉంటుంది. మీరు వాళ్ళు వచ్చిన ఇక్కడ జంగడలు ఉంటాయి, కానీ ఇప్పుడు వాడదు. దాని టైం వచ్చినప్పుడు ఇప్పుడు ఒకసారి పడుతుంది అంతే. అది వచ్చేసి మీకు అది పాడుతున్నప్పుడు ఎప్పుడన్నా సందర్భం వస్తే మీకు తీసి పెడతాను ఫ్రెండ్స్. చచ్చిపోతారు. ఇది గుడ్నేరుపల్ల చెట్టు. అంటే మీకెళ్ళి వచ్చేసి ఇది నేరేడుపల్లి అంటారు. దీని కాయలు ఇద్దు ఫ్రెండ్స్, ఇలా పింఛలు పెట్టాయి చూడండి. ఇది 1 మంత్ ఉంటే ఇప్పుడు పనులు అవుతాయి. అప్పుడు వచ్చేసి మళ్ళీ క్లారిటీ చూపిస్తాను. ఇది వచ్చేసి కరెక్ట్ సమ్మర్ సీజన్లో వస్తుంది, సమ్మర్ సీజన్ అయిపోయాక. ఇది కల్లిపల్లి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఇది సమ్మర్ సీజన్ అయిపోయాక ఎంపడే కాస్తాయి. ఇవి వచ్చేసి పండ్లు వచ్చేసి ఇద్దండి ఫ్రెండ్స్, ఇలా బ్లాక్ కలర్లో ఉంటాయి. ఫస్ట్ గ్రీన్ ఉండి తర్వాత మాగాక బ్లాక్లో వస్తాయి. ఇలా ఇవి వచ్చేసి పులుపుగా తీయగా ఉంటాయి, తీయగా ఉంటాయి. ఇంకొచ్చేసి మీరు మళ్ళీ ఇది ఎక్కడం కానొచ్చి మీరు ఓ అని చెట్టు పట్టుకోవద్దండి. ఇలా చాలా పెద్ద ఉండే ముళ్ళు గుచ్చుకుందనుకో అంతే. చూసి మీకెళ్ళి ఏమన్నా చెట్లు ఇలాంటివి ఉంటే కామెంట్ పెట్టండి కింద. ఇప్పుడే మేము ఇలా వస్తుంటే నెమలి ఎగిరిపోయింది. ఇది వచ్చేసి గుడ్లు పెట్టుకుంది. ఇక్కడ చూడండి తెల్లగా ఉన్నాయి, 5 గుడ్లు పెట్టింది చూడండి. ఇద్దండి. ఈ గుడ్లు వచ్చేసి మన కోళ్ళు ఎక్కడైనా ఉంటాయి కదా, నాటుకోళ్ళు, దాని కింద వేసినా పొదుగుతాయి, నెమలి పిల్లలు బయటకు వస్తాయి. మనం పోదాం మీ నుంచి, మళ్ళీ దాని తల్లి వచ్చి ఏమన్నా అంటుందేమో. ఓకే, లైన్ కొండకు వచ్చేసాం ఫ్రెండ్స్. అంటే ఇక్కడ వద్దులే. ఎంటర్ ద ఫారెస్ట్, దిస్ ఈస్ నేమ్ ఈస్ లైన్ కొండ. దీస్ ట్రీస్ ఆర్ హెవీ అవైలబుల్ ఇన్ దిస్ ఫారెస్ట్. ఈ నుంచి పైనుంచి వ్యూ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో.
ఇది వచ్చేసి బిక్కిబెల్ల చెట్టు ఫ్రెండ్స్. మాకెళ్ళి బిక్కిబెల్ల చెట్టు అంటారు, మీకెళ్ళి వచ్చేసి చిట్టిమిట్టి పండ్లు అంటారు. దీని పండ్లు వచ్చేసి ఇలా ఉంటాయి ఫ్రెండ్స్, గ్రీన్ కలర్గా. ఈ కాయలు పండ్లు కాదు, పండ్లైనా ఇలానే ఉంటాయి. ఇవి మాగేసుకోవాలనుకో రాలాకని ఉంటుంది. మనం ఇంట్లోకి పోయి ఇవి రాలాకేసి గాలి ఆడకుండా పెట్టినామనుకో 3 days, అప్పుడు మాగుతాయి. చాలా తీయగా ఉంటాయి, చక్కెర ఉన్నట్టు. ఇది వచ్చేసి జాంకాయల చెట్టు ఫ్రెండ్స్. జాంకాయలు కాసాయి, ఎదుగోండి. వెరీ టేస్టీ ఉన్నాయి, మీరు ట్రై చేయండి. హలో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి లోపల తెల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ జాంకాయ తింటా. ఇది వచ్చేసి చూసారు ఎట్టుందో, ఎర్రగా ఉంటుంది, ఏం బాగుండదు, టేస్ట్లెస్. ఇప్పుడు మీరు ఎప్పుడైనా కొనాలనుకుంటే ఈ జాంకాయలు కొనండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఎవరైనా ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటే మోస్ట్లీ ఈ కాయలు రెఫరెన్స్ చేయండి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి అంత బాగుండవు ఫ్రెండ్స్, హెల్త్కి కూడా మంచిది కాదు. ఐ రికమెండెడ్ ఓన్లీ దిస్ ఫ్రూట్స్. ఓకే ఫ్రెండ్స్.